పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అవినీతిపై గలమెత్తిన కేఈ శ్యాంబాబు. ఈ సందర్భంగా పత్తికొండ శాసనసభ్యుడు కేఈ శ్యాంబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 68 చెరువులకు నీటిని నింపుట కొరకు 260 కోట్లు మంజూరు అయ్యిందని, మరలా ఎక్కువ నీటిని నింపుట కోసం 36 కోట్లు మంజూరు అయ్యిందని, దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం రావడం జరిగిందని, ప్రజల డబ్బును నాసిరకము పనులు చేసి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నిధుల దుర్వినియోగం చేశారని, ఆ నిధుల దుర్వినియోగంపై ప్రస్తుతం విచారణ చేసి సంబంధిత అధికారులను ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తన వాదనను పత్తికొండ శాసనసభ్యుడు కేఈ శ్యామ్ కుమార్ వినిపించారు. శ్యాంబాబు గారు పత్తికొండ. అధ్యక్ష, గత టీడీపీ గవర్నమెంట్లో 68 చెరువులు నింపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 260 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ నీళ్లు వచ్చిన వెంటనే ఉన్న ఎంఐ ట్యాంకులు కొంచెం మంచిగా కావాలని చెప్పి ఒక 36 కోట్లతో మేము స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్, డీపెనింగ్ ఆఫ్ బండ్స్ కోసము మేము శాంక్షన్ తెప్పించుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఆ వర్క్ టేకప్ చేసుకొని నాసిరకంగా ఎంఐ ట్యాంకులలో అడ్డంగా 2 లైన్లు, నిలువుగా 2 లైన్లు గీసి వర్క్ కంప్లీషన్ అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ డబ్బు అడ్డగోలుగా వాడుకొని దానిపైన సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోయిన ఎమ్మెల్యే గారు. మరి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి గారికి దీనిపైన ఒక ఎంక్వైరీ పెట్టి దయచేసి ఈ ప్రభుత్వ డబ్బుని ఒమ్ము కాకుండా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు కాళహస్తి.